మా అత్తగారు చేసే ఈ కారప్పొడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. వీధి వీధి వస్తుందనమాట. ఇది చేసేటప్పుడు ఆ సువాసన ఎంత బావుంటుందో. కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోనే పల్లీలు, శనగపప్పు అలాగే దీంట్లో కొంచెము మినపగుళ్ళు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇట్లాగా బంగారు రంగులోకి రాగానే ఇది వేడి మీదగా ఉండగానే తీసేసి వేరొక ప్లేట్‌లో పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో మీ కారానికి తగినట్లుగా మంచి క్వాలిటీ ఉన్న ఎండుమిర్చిని వేసేసుకొని దీంట్లోనే మనము ధనియాలు, జీలకర్ర వేయించుకోవాలనమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అస్సలు స్కిప్ చేయకండి. దీంట్లోనే కొంచెం చింతపండును కూడా వేసుకోండి. ఇవన్నీ స్పైసెస్ కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి మనం ఖచ్చితంగా చింతపండును వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కొంచెం ఉప్పు అలాగే అత్తగారు ఇంకొంచెం జీలకర్రని యాడ్ చేశారు. మంచి సువాసన ఉంటుంది అనేసి. ఇట్లాగ మొత్తం గ్రైండ్ చేసుకొని దీంట్లోనే వెల్లుల్లిని కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నారు అంటే అంతే మన రుచికరమైన కారప్పొడి రెడీ అయిపోతుంది. ఇది ఒంట్లో బాలేనప్పుడు, నోరు బాలేనప్పుడు కొంచెం వేడి వేడి అన్నంలో, వేడి వేడి ఇడ్లీలో వేసుకొని తిన్నారంటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి.